నూనెతో వంట ఇండియాస్ #1 సన్ఫ్లవర్ ఆయిల్. కొంచెం నూనెతోనే ఎక్కువ వంట. చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమంటూ వచ్చాడు చాడే గంధము గట్ర పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఇంకా రాజమండ్రి లేడీస్ గురించి చెప్పాలంటే వీళ్ళ ఎనర్జీకి వేటాడే సింహం కూడా భయపడుతుంది. వీళ్ళ పొగరు చూసి గర్జించే పులి కూడా కామ్గా అయిపోద్ది. ఆహా, మీరు ఫ్రెండ్సా సిస్టర్సా? ఫ్రెండ్స్ ట్విన్స్ లాగానే అనిపించారు. కొంచెం అందం కూడా ఒకేలాగా ఉంది. నిల్చోవడం కూడా ఇద్దరు ఇట్లనే అంటున్నారు, ఇట్లా అంటున్నారు. అనుకుని వేసుకున్నారు కదా, లేకపోతే అనుకోకుండానే సెట్ అయింది? అలా అనుకోకుండా ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళాము, ఇంకా అక్కడ నుంచి అలా వచ్చాము. అనుకోకుండా వేరే ప్రోగ్రామ్ కి వెళ్ళి నా ప్రోగ్రామ్ కి వచ్చారా? అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చాం మీ ప్రోగ్రామ్. అన్ఎక్స్పెక్టెడ్ ఎందుకు వచ్చారు మీరు? వచ్చినందుకు చాలా హ్యాపీ. ఓకే, ఒక క్రేజీ క్వశ్చన్స్ అడుగుతున్నా. పక్కింటోళ్ళతో ఎలాంటి విషయాల్లో మనం గొడవ పడతాం? ఎక్కడన్నా క్యూలో నిలబడ్డప్పుడు కూడా నన్ను ఎంత గెంటుతున్నావు, నన్ను గంటకు నువ్వు అనేసి. మీ గొంతు ఇంత బాగుంది, మీరు పాటలు పాడతారా? నేను సడన్ గా మీరు మాట్లాడుతుంటే శ్రేయా ఘోషాల్ ఎక్కడ మాట్లాడుతుంది? ఇట్రండి. ఎందుకు పాడలేరు మీరు? మీకు అంత అందమైన గొంతు ఇచ్చాడు దేవుడు. కమాన్, ఏదైనా మంచి పాట, శృతి పల్లవి ఎవరు విన్నా వినకపోయినా మీరు పాడండి. మౌనంగానే ఎదగమని మొక్కలకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్ధమందులో ఉంది. రాజమండ్రికి గేదెలు వచ్చాయి. సూపర్ మేడం, మీకు దేవుడు అంత మంచి గొంతు ఇచ్చినందుకు మేము మా సైడ్ నుంచి వరల్డ్ కప్ ఇస్తున్నామమ్మా. పెట్స్ విషయంలో మీ ఇంట్లో పెట్టుందా? ఉండింది. అవతల వాళ్ళకి నచ్చదా అది? ఎక్కువగా అరుస్తుందని. మళ్ళీ ఏం చేస్తున్నారు మీరు? అంటే దాన్ని వేరే రూమ్ లో కట్టేస్తాం. మంచి సాఫ్ట్ మనసు ఉండాలి. ఆ కుక్కల్ని, ఆ పెట్స్ ని యాక్సెప్ట్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ అ కైండ్ హార్ట్. ఎనీవేస్, ఆ బ్యూటిఫుల్ మాటకి ఇట్రండి మేడం. పెట్స్ ఉన్న వాళ్ళు బాగా గొడవలు పెట్టుకుంటారు, బట్ హ్యావ్ అ కైండ్ హార్ట్. పిల్లలు బెల్ల కొట్టడంలో డిస్టర్బెన్స్ ఎక్కువగా వస్తూ ఉంటది. నేనైతే మస్తు చేస్తుండే చిన్నప్పుడు. పారిపోతుండే. అదే వచ్చి చూసేటప్పటికి ఎవరు ఉండరు. మేము అలానే చేస్తాం. మేము చిన్న పిల్లలం కాబట్టి. రండి మేడం. అది లెక్క. మా ఫస్ట్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. హాయ్ మేడం, మీ పేరు? మా ఇంటి దగ్గరలో ఉంది దర్గా, నా పేరు దుర్గా. చిన్నప్పుడు ఏమవుదాం అనుకున్నారు, ఇప్పుడు ఏమయ్యారు? ఏమైనా చేంజ్ ఉందా లేకపోతే? అలా ఏం లేదు, చిన్నప్పుడు నేను డాక్టర్ అవ్వాలని అనుకున్నాను, బట్ లేదు. ప్రెసెంట్ నేను అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓ వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. హాయ్ మేడం, మీ పేరు? హాయ్ తమ్ముడు. హాయ్ అక్క, బాగున్నావక్క? బాగున్నాను. బావగారు బాగున్నారా? చాలా బాగున్నారు. బావగారికి ఏముంటాయి ఇవాళ? ఇవాళ పప్పు. పప్పా. మీరు చెప్పండి, చిన్నగా ఉన్నప్పుడు ఏమవుదాం అనుకున్నారు, ఇప్పుడు ఏమయ్యారు? చిన్నగా ఉన్నప్పుడు డాక్టర్ అవుదాం అనుకున్నాను. నువ్వు కూడా డాక్టర్ అనుకున్నావా? ఇప్పుడు బిజినెస్ మ్యాన్ అయ్యాను. బిజినెస్ ఉమెన్ అయ్యాను. ఏం చేస్తున్నారు? ఏం బిజినెస్? డ్రై ఫ్రూట్ బిజినెస్. హాయ్ మేడం, మీ పేరు? నేను ఎక్కువగా వాడను ఫోను. నా పేరు జాను. ఫోన్ ఎందుకు వాడు నాన్న? ఏమైంది? ఛార్జింగ్ లేదా? అంటే ఎక్కువ యూజ్ చేస్తే ఇబ్బంది అవుతుందని. అంటే జనరల్ గా ఏం చేస్తావు? చదువుకుంటున్నావా? లేదు, మ్యారీడ్.
మ్యారీడ్ Makeup artist. మేకప్ ఆర్టిస్ట్. అది ఏదో చిన్నప్పుడు ఏంది మేకప్ ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నావా? అలా ఏమనుకోలే, మోడలింగ్ చేద్దాం అనుకున్నాను, బట్ మేకప్ ఆర్టిస్ట్. మోడలింగ్ ఎందుకు ఇంట్రెస్ట్? యాక్చువల్ గా అంటే మా డాడీ టైలర్, సో Okay. ఆ ఫీల్డ్ తో మంచిగా డ్రెస్సెస్ అవి అన్ని చేయొచ్చు అని అలా. సో ఇప్పుడు మీ చిన్నప్పుడు డ్రీమ్ మనం కొంచెం నిజం చేద్దాం. ఓకే, ఇది ర్యాంప్, నువ్వు వాక్ చేయాలి, ర్యాంప్ వాక్ చేయాలి. చిన్నప్పుడు డ్రీమ్ మోడల్స్ ఎలా నడుస్తారో తెలుసు కదా, క్యాట్ వాక్ బ్యూటిఫుల్ గా అలా నడవాలి. కమాన్. సూపర్ కేక, వెరీ గుడ్. నమస్కారం మేడం, బాగున్నారా? బాగున్నాను సార్. మీ పేరు? మై నేమ్ ఇస్ సౌజన్య అండి. సౌజన్య గారు ఏం చేస్తుంటారు? నేను షూటింగ్ చేస్తాను సార్ వసుంధర సీరియల్లో. వసుంధర సీరియల్ మీరు ఆర్టిస్టా? అవును సార్. ఓ వావ్, మా షోకి రావడం చాలా హ్యాపీగా ఉంది. Thank you చిన్నప్పుడు so much. అనుకున్నారా ఆర్టిస్ట్ అవ్వాలి అని? అనుకోలేదు సార్. అనుకోలేదా? అలా అయిపోయింది అంటారా? బట్ ఎంజాయ్ చేస్తున్నారు కదా మీ ప్రొఫెషన్. sir. వెరీ నైస్. మేడం మీ పేరు? నా పేరు విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. చిన్నప్పుడు హౌస్ వైఫ్ అవుదాం అనుకున్నారా? అదే అనుకున్నాను, అదే అయ్యాను. అదేంటంటే ఏం అనుకోలేదా? డాక్టర్, అనుకోలేదు. ఇంజనీర్, యాక్టర్. అమ్మ నాన్న ఏమనుకున్నారో నేను అదే అయ్యాను. అమ్మ నాన్న రెస్పెక్ట్ ఇచ్చారు చూడండి అసలు. వెరీ గుడ్. హాయ్ మేడం మీ హాయ్ పేరు? రావు గారు, నా పేరు ప్రియాంక. నీకోసం రెడీ అయ్యి చకచక వచ్చేసాను. స్వర్గలోకంలో చాలా అందంగా ఉంటారు దేవతలు అని అంటారు. అవునా? నమ్మలేదు, మిమ్మల్ని చూసిన తర్వాత ఇదేనేమో స్వర్గలోకం బాబాయ్, అనిపిస్తుంది. నేను తట్టుకోలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Let's start our first round. పోలా. గేమ్ ఏంటంటే వెనకాల బుడగలు ఉన్నాయి. మీరు 1 2 3 అయితే ఫస్ట్ 1 2 మీ ఇద్దరు ఆ బుడగని హెడ్ టు హెడ్ బ్యాలెన్స్ చేసి చేతులు వెనకాల పెట్టి బయలుదేరి మీరు క్రాస్ గా అటు, మీరిద్దరు క్రాస్ గా ఇటు వెళ్ళిన తర్వాత ఆ బెలూన్ తీసి నడుముకు పెట్టుకొని చేతులు మెలేసి పగలగొట్టాలి. చేతులు వాడకూడదు బెలూన్ ని పగలగొట్టడానికి. ఓకే, పగలగొట్టేసి అలా వచ్చి ఎవరైతే నాకు ఫస్ట్ హైఫై ఇస్తారో మీ 2 టీమ్స్ లో వాళ్ళనే ప్రశ్న అడుగుతా. అర్థమైంది కదా? ఫస్ట్ మీ ఇద్దరు వెళ్తున్నారు. 3 2 1 గో. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాం, జాగ్రత్తగా వినండి. ఒక ఆడియో వస్తుంది, ఒక డైలాగ్ వస్తుంది. ఆ డైలాగ్ ని జాగ్రత్తగా వినండి. రెండోసారి మరి ప్లే అవ్వదు ఆ డైలాగ్. డైలాగ్ ప్లీజ్. వదిలేస్తున్నావా నన్ను? నిన్ను లవ్ చేసేంత లేదు, వదిలేసేంత లేదు. ఎస్, చెప్పండి. ఆ బీప్ సౌండ్ లో ఏమొచ్చినాయి పదాలు? లవ్ చేసే అంత లగ్జరీ లేదు, వదిలేసే అంత లెవెల్ లేదు. ప్లే ది డైలాగ్. వదిలేస్తున్నావా నన్ను? నిన్ను లవ్ చేసేంత లగ్జరీ లేదు, వదిలేసేంత లెవెల్ లేదు. రైట్ ఆన్సర్. రెండో పాయింట్ ఖచ్చితంగా గెలవాలి. ఇప్పుడు మీ ఇద్దరు వెళ్తున్నారు. నెక్స్ట్ 2 3 2 1 గో. ఇంకో బెలూన్ తీసుకెళ్ళండి ఫాస్ట్ గా. మళ్ళీ డైలాగ్ వస్తుంది, వినండి. మీ శక్తులకు ఒక మాట చెప్పండి. బాబుకి సిట్టి బాబు అనే ఒక తమ్ముడున్నాడు. ఆడిని ముట్టుకోవాలంటే ఈ సిట్టి బాబు గారి దాటెళ్ళాలని చెప్పండి. మీ శక్తులకి ఒక మాట చెప్పండి. ఈ సత్యబాబు అదే చిట్టిబాబు అనే తమ్ముడు వాడికి అండగా ఉన్నాడు అనేది వస్తుంది. ఆడ బ్లాంక్ లో 2 పదాలు చెప్పు నాకు చాలు. ఫస్ట్ ది శక్తులు. శక్తులు, బలం, శక్తులు. సెకండ్ దేమో తమ్ముడు. సెకండ్ ఏమో తమ్ముడు. ఓకే, నాకు ఎందుకో తేడా కొడుతుంది. ఎస్, సిట్టు బాబు గారిని ముట్టుకోవాలంటే నాకు 2 ఫిల్ ఇన్ ద బ్లాంక్ లో పదాలు చెప్పండి. ఇద్దరు తప్పు చెప్పారు. క్లూ ఇస్తున్నా, జాగ్రత్త వినండి. చిట్టి బాబు వాళ్ళ అన్న పేరు వస్తుంది, ఏదో బాబు అని ఉంటది. చిట్టి బాబు వాళ్ళ అన్న పేరు బాబు అని ఉంటది. తర్వాత ఒకటి దాటి రావాలి. ఏమి దాటి రావాలి? తమ్ముడిని దాటి రావాలి. తమ్ముడిని దాటి రావాలి. ఫస్ట్ పదం కుమార్ బాబు. కుమార్ బాబు. కుమార్ బాబు అండ్ చిట్టు బాబు. తమ్ముడు. తమ్ముడు. కుమార్ బాబు. కుమార్ బాబు తమ్ముడు. అయితే వాళ్ళు చెప్పారు. కరెక్ట్ ఆన్సర్ అయితే వాళ్ళది అవుతుంది. ఓకే, ప్లే. మీ శక్తులకు ఒక మాట చెప్పండి.
కుమార్ బాబుకి సిట్టి బాబు అనే ఒక తమ్ముడున్నాడు. ఆడిని ముట్టుకోవాలంటే ఈ సిట్టి బాబు గారి గుండెకాయ దాటి వెళ్ళాలని చెప్పండి. సిట్టి బాబు గడి గుండెకాయ దాటుకొని వెళ్ళాలని చెప్పండి. కాబట్టి ఇద్దరికి పాయింట్ రాదు. రౌండ్ విన్నర్. అదృష్టం ఎవరికి ఎంత ఉందో ఇప్పుడు అర్థమవుతుంది. ఎదురుగా 5 ముంతలు ఉన్నాయి. ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుని రండి. ఎవరు ఎంత డబ్బులు గెలుచుకున్నారో తెలుసుకుందాం. ఎంత వచ్చిందో చూద్దాం. వేసేయండి కిందికి. 500, 1000, 1500. నాట్ బ్యాడ్. అక్క బంపర్ ఆఫర్ కొట్టిందిరా. అయ్యో 500, 1000, 1500, 2000, 2500, 3000. ఐదు 500, 1000, 1500, 2000. Let's start a second round. ఇది సార్ నా బ్రాండ్. కింద నంబర్స్ ఉన్నాయి. ఓకే, నేను ఇక్కడ నుంచి ఒకరిని పిలుస్తా. పిలిచిన తర్వాత మీరు రౌండ్ గా దాన్ని ఏ ఆట అంటారండి? ఇట్లా పట్టుకొని రౌండ్ గా తిరుగుతారు చూడు. అదే ఆ గేమ్. ఇట్లా పట్టుకొని బర్రని తిరుగుతా ఉండాలి. మీరు తిరుగుతా ఉన్నప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అక్కడ ఉంది. ఓకే, ఆ నంబర్ రూపంలోనే ఉంటది ఆన్సర్. పరిగెత్తుకుంటూ రైట్ ఆన్సర్ ఏంటో తీసుకొని వచ్చి ఇలా నిల్చోవాలి. ఇద్దరిలో ఎవరిదైతే రైట్ ఆన్సరో వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఫస్ట్ ఎవరు వస్తున్నారంటే అందంగా నగలు పెట్టుకొని నిండుగా ఉన్న వాళ్ళు వస్తున్నారు. రండి మేడం, ఇక్కడ నుంచి మీరు దగ్గరకు వచ్చేయండి. 3, 2, 1 మూవ్. తిరగండి ఫాస్ట్ గా. అరే తిరుగుతాందే బుర్రా. అరే శ్రీరాముడికి ఎంతమంది సోదరులు? మారు 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 మారులే జోరు 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 జోరులే. శ్రీరాముల వారికి ఎంతమంది సోదరులు? రాముల వారు కాకుండా ఎవరు ముగ్గురు బ్రదర్స్? భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు. రాముల వారికి ఎంతమంది సోదరులు? 4 ఎలా? ఎవరు? రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. రాముడికి ఎంతమంది సోదరులు? లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఆన్సర్ ఎంత? 3. రాముడితో కలిపి. రాముడు కూడా అన్నదమ్ముడు లెక్క వస్తాడు కదా. మా నాన్నకి 3 కొడుకులు. మా నాన్నకి ఎంతమంది కొడుకులు అంటే మా నాయన కూడా కొడుకు. మీరు దశరథుడికి ఎంతమంది కొడుకులు అంటే అలా 4 తేవాలి. అది వెరీ గుడ్, స్మార్ట్ ఉమెన్. కాబట్టి రైట్ ఆన్సర్ ఇస్ 3. కంగ్రాచులేషన్స్ మేడం, బాగా ట్రై చేశారు కానీ చిన్న లాజిక్ మిస్ అయ్యారు. ఇట్స్ ఓకే. అండ్ విన్నర్ కి మేము ఇచ్చేస్తున్నాం 1000 రూపీస్. ఇలా పైకి చేతులు పెట్టండి. అలా కాళ్ళు ఇలా చేయకుండా డైరెక్ట్ కింద పాదాలని పట్టుకోవాలి. ఎవరైతే పర్ఫెక్ట్ గా చేస్తారో వాళ్ళని వెళుద్దాం. పైకి కిందికి అలా మూవ్ అవుతూ ఉండాలి. పైకి కిందికి ఇట్రండి. ఎంత పర్ఫెక్ట్ గా చేశారు మీరు. అగో మోకాలు బెండ్ అవుతున్నాయి. మేడం సెకండ్ మేడం, రండి మేడం. 3, 2, 1 మ్యూజిక్. జాజి మూరాటేస్తా సోమవారం, మల్లె పూల మూరాటేస్తా మంగళవారం. మహాసముద్రాలు ఎన్ని? మహాసముద్రాలు ఎన్ని? 7 సముద్రాలు. 7. అవి ఏవేవి? పసిఫిక్ మహాసముద్రం, అంటార్క్టిక్ సముద్రం, వెరీ గుడ్, అట్లాంటిక్ సముద్రం, ఇంకా 3 ఇవి చెప్తుంది. అరేబియా సముద్రం. మహాసముద్రాలు 7 పక్క కదా. ఇద్దరు 7 తెచ్చారంటే 7 కదా. 7 మహాసముద్రాలు. ఇద్దరు తెచ్చింది రాంగ్ ఆన్సర్.
రైట్ ఆన్సర్ అక్కడ ఇంకా ఉంది. 3, 2, 1 గో. సో ది రైట్ ఆన్సర్ ఇస్ 5 అండి. మరి సప్త సప్త సముద్రం. సముద్రాలను రాంగ్ చెప్పాను. బుర్ర ఈటెక్కి తిరిగాను కదా. బుర్ర హీట్ ఎక్కిందా? చెప్పండి 5 అందులోకెళ్ళి 3 ఏదని చెప్పండి చాలు నాకు. పసిఫిక్ మహాసముద్రము, పెసిఫిక్ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం, అరేబియా మన భారతదేశం పేరుతో ఒకటి ఉంటది, హిందూ మహాసముద్రం. ఇండియన్ ఓషన్. అరేబియాది మహాసముద్రం కాదు. ఓకే, సో ఫస్ట్ 5 ఇస్ ది రైట్ ఆన్సర్. కానీ ఫస్ట్ వచ్చింది మీరు కాబట్టి కంగ్రాచులేషన్. నేను రాంగ్ చెప్పినా ముందు 3 సముద్రాల పేరు చెప్పాను కదా. ఏం చేయమంటావు అయితే? అందుకని కొద్దిగా నా మీద జాలి చూపించాలి. చూపించిన. థ్యాంక్ యూ అమ్మా, కంగ్రాచులేషన్. Thank you. ఏదో కవితను ఏదో రాశారు కదా, చెప్పండి. తీసుకురండి అది. మీరు గెలుచుకున్నారు 1000 రూపీస్. ఆడవాళ్ళు మీకు జోహార్లు షో చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఆడవాళ్ళు గర్వించి తగ్గట్టుగా చేస్తున్నారు రవి గారు. ఓ రవిరాజా, వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. మీ మనసే వెన్నా అమృతం కన్నా అది ఎంతో మిన్నా ఓ రవిరాజీ. మీకు 500 రూపీస్ నా తరఫు నుంచి. థ్యాంక్ యూ అమ్మా. హాయ్ మేడం, మీ పేరు? నా పేరు గ్రీష్మ సింధుజ. గ్రీష్మ. మౌనిక. చేతులు లాక్. ఫాస్ట్ గా తిరగాలి. ఫాస్ట్ గా తిరిగితే ఈజీ క్వశ్చన్ అడుగుతా. 3, 2, 1 గో. ఎంఎస్ ధోని జెర్సీ నంబర్ ఎంత? లక్కీ నంబర్. ఎంఎస్ ధోని జెర్సీ నంబర్ ఎంత? 6. 7. ఓకే, 8 ఇస్ ద రైట్ ఆన్సర్. ఐ థింక్ అక్కడ రైట్ నంబర్ ఉన్నది ఇంకొకటి. అది ఎవరైతే ఫస్ట్ తీసుకొస్తారో వాళ్ళకే క్యాష్ ప్రైజ్. 3, 2, 1 గో. అండ్ ది రైట్ ఆన్సర్ ఇస్ 8. పక్క వాళ్ళ మాట అందుకే వినకూడదు అని అంటారు. నువ్వు తెచ్చింది రైటే, కానీ మళ్ళీ ఎందుకు మార్చుకున్నావు? కన్ఫర్మ్ గా తెలియదు. నువ్వేడిన్నావు అమ్మా 7 అని? 7 అని గెస్ చేసావా? వాళ్ళు చెప్పినందుకు కాదా? కాదు. రైట్ ఆన్సర్ ఇస్ నో 7. 7 ఆవిడ ఫస్ట్ తెచ్చింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. Okay, let's start our final round. It's a family party. So 1 minute time. టీమ్ లో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒక టీం నుంచి మీరు వస్తారు, మీకు ఒక బాల్ ఛాన్స్. మీరు వస్తారు, మీకు ఒక బాల్ ఛాన్స్. దాని తర్వాత మీరు వస్తారు, దాని తర్వాత మీరు వస్తారు. అలా టైం అయిపోయే వరకు ఒక్కొక్క బాల్ ఛాన్స్ తీసుకొని నలుగురు ఆడుతూ ఉంటారు. మీ ఇద్దరు ఎన్ని బాల్స్ కొట్టారో ఆ టిన్స్ లకి అది లెక్క పెడతాం. ఎవరైతే ఎక్కువ టిన్స్ కింద పడేస్తారో వాళ్ళే విన్నర్. 3, 2, 1 గో. నా పీసీ సెంటర్లు రాసిస్తానే నీ సెంటర్. అరే గట్టి కొట్టండి, ఇంకా గట్టిగా. 1-0. రాసిస్తానే నీ సెంటర్ లో వచ్చి టెంట్ ఇస్తానే. నా టెంటర్ లో 2-0. నా ప్రేమెంత మాసుదో చూపిస్తానే. 2-0. కొట్టాలి, టైం అయిపోతుంది. 2-1. నా పీసీ సెంటర్లు రాసిస్తానే నీ సెంటర్ లో వచ్చి టెంట్ ఇస్తానే. 2-1. నీకు షో వేస్తానే. నా ప్రేమెంత మాసుదో చూపి
30 seconds. Last 30 seconds. కళ్ళు జిగేలు నా గుండె గుబెల్లు నీ నడుములో నా ఉంది కదా లవ్లీ బిడ్డలు. టైమ్ అప్ అండ్ ఎక్వటెన్స్ కింద పడేసింది ఈ టీమ్. రౌండ్ విన్నర్. అండ్ మీరిద్దరు గెలిచారు 3000 రూపాయలు. చూసారు కదా ఈ రోజు మా రాజమండ్రిలో ఆడవాళ్ళు మీకు జోహార్లు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.